హలో వెల్కమ్ టు జాట్ టీవీ. ఇంధన ధరల పెంపుపై పెంచిన పెట్రోలు డీజిల్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని, కనీసం ఏపీకి పొరుగున ఉన్న రాష్ట్రాలతో సమానంగా ధరలను తగ్గించాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిందని ఆయన వెల్లడించారు. మాజీ మంత్రి తేనేటి వనిత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గ కేంద్రాల్లో రైతు, ప్రజా సంఘాలు, ఆటో, లారీ యూనియన్లతో కలిసి ధర్నాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేష్ ధరలు తగ్గించకపోగా పెంచేశారని మండిపడ్డారు. బ్రతుకుతారు, కనీసం ప్రశ్నించలేరు అనేటువంటి భావన స్పష్టంగా కనపడుతున్నటువంటి తీరు ఇవాళ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తనయుడు నారా లోకేష్ తన యొక్క యువగళం పాదయాత్ర ప్రారంభంలో నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయని, దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయిల్ ధరలు పెంపని ఆనాడు కేంద్ర ప్రభుత్వమే పెంచింది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. కానీ మీరు చేసిన ప్రచారం ఏమిటి? ఏదైతే ఆయిల్ ధరలు ఉన్నాయో, పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ మేము ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పినటువంటి మాట ప్రజలు నమ్మారు. ఇవాళ 113 రూపాయల 67 పైసలకి పెట్రోల్ ధర పెరిగింది. 3 రూపాయల 17 పైసలు డీజిల్ పైన, పెట్రోల్ పైన పెంచారు. ఏ రాష్ట్రంలోనూ ఇది ఈ స్థాయిలో ధరలు పెంచినటువంటి పరిస్థితులు లేవు. మీరు చెప్పిన మాట నీటి మూటే కదా. అంటే ప్రజల కోసం ఏదైనా, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పాలి. నాటి పాలకుడు పై ప్రజలు మనసు విరిచేయడం కోసం మీరు చేసినటువంటి ప్రచారం ద్వారా పెట్రోల్ పైన కానీ డీజిల్ పైన కానీ మీరు చేసినటువంటి ప్రచారాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలో పెంచినటువంటి ధరలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు మనం గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్రంలో ధర ఎంత ఉంది, కర్ణాటకలో ధర ఎంత ఉంది, పక్కనున్నటువంటి ఒరిస్సాలో ధర ఎంత ఉంది, తెలంగాణలో ధర ఎంత ఉంది చూసినప్పుడు అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ధరలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ధరల పెరుగుదల మీద మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? అంటే పెంచి అమ్ముతున్నది మీరు కదా. పెంచి అమ్ముతున్నటువంటి ఈ పాలనని ప్రశ్నిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో పెంచినటువంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరల్ని తక్షణమే తగ్గించాలని, పక్క రాష్ట్రాలకి సరి సమానమైనటువంటి స్థాయికైనా కనీసం తీసుకురావాలని, మీరు ప్రజల్ని హింసించడమే పనిగా పెట్టుకున్నారు. దీని ద్వారా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనేటువంటి ఆందోళనలో ప్రజలున్నారు. దాన్ని ముందుగా మీరే ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా, ఏ వర్గానికి కూడా మనశ్శాంతి లేదు. ఏ వర్గానికి కూడా ఈ రాష్ట్రంలో ఒక భరోసా లేదు, భద్రత లేదు. ఒక్కటి కాదు, మీరు చేస్తున్నటువంటి పాలన ఒక రాక్షస పాలన. మీరొక్కటే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. గత పాలకుడు ప్రజారంజకమైన పాలన అందిస్తే, ప్రజా అవసరాలు తెలుసుకుని ప్రజల అవసరాల కోసమే పాలకుడి యొక్క లక్ష్యాలు ఉండాలని ఆలోచన చేసి కరోనా లాంటి విపత్తులో కూడా ప్రజలకు కష్టం కలగకుండా పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన నిత్యము ఒక అసత్యాన్ని ప్రచారం చేయాలి. నిజాన్ని మాత్రం మీరు ఎప్పుడూ మాట్లాడరు. ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలి. ఆ అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా
ప్రజలకి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ద్వేషభావాన్ని పెంచాలి, ద్వేషభావాన్ని పెంచి మీ పాలన సాగించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, నాడు తప్పన్నది నేడు ఒప్పేలా అయింది. నాడు తప్పన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోయాయి, మేము వస్తే తగ్గిస్తా ఉన్నారు. ఏది తగ్గించింది? ఇప్పుడు మరింత పెంచారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి విషయం అందరికీ తెలుసు. మొన్న క్రైసిస్ వచ్చింది, దానికి కారణం మీరు. రేట్లు పెరిగాయి, దానికి కారణం మీరే. ఇవాళ పెరిగిన రేట్లు నియంత్రించాల్సిన ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా దానిని తగ్గించడం ద్వారా ప్రజలకి ఊరట కలిగేటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇవాళ సంవత్సరానికి 3,190 కోట్ల రూపాయలు ఇవాళ పెనుభారం పడతా ఉంది ఈ రాష్ట్రంలో ప్రజల పైన 3,100 కోట్ల రూపాయల పైన భారం పడతా ఉంది. అంటే మీ రాజకీయాలు కేవలం రాజకీయం కోసం. మీరు ఎన్డీఏలో భాగస్వామి. కేంద్ర ప్రభుత్వంలో ధరలు పెరుగుతున్న సమయంలో దానిని నియంత్రించాల్సినటువంటి ఈనాటి పాలకుడు విజనరీ అంటాడు. ఇంకొక పక్కనేమో ఒకటి ప్రోత్సహిస్తారు, రెండో పక్క దాన్ని దోపిడీగా చేస్తారు. ఆలోచించినట్లయితే మొన్న పెట్రోల్ డీజిల్ క్రైసిస్ లో మీరు అమరావతి కోసం ఏదైతే కమిషనర్ రాసినటువంటి ఉత్తరం ఉందో, ప్రైవేటు బంకుల్లో అమ్మే ఆయిల్ని అమరావతికి సప్లై చేయమంటం ద్వారా షార్టేజ్ వచ్చిందని ప్రజలు తెలుసుకున్న తర్వాత అప్పుడు కానీ మీరు వెనక్కి తీసుకోలేకపోయారు. మళ్ళీ ఇవాళ తక్షణమే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, పెరిగినటువంటి ఈ ధరని ఇమీడియట్ గా తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆటో యూనియన్లు ఉన్నాయో, రైతులకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారో, ట్రాక్టర్లు కానీ క్రాప్ కటింగ్ మిషన్లు కానీ వాడేటువంటి డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దాని ద్వారా రైతులకు భారం పడుతుంది. ఆటోల్లో అంటే రోజుసరి సంపాదనతో కుటుంబం గడుపుకునేటువంటి ఆటో యూనియన్స్ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి మోటార్ సైకిళ్లు ఇటువంటి నడిపేటువంటి వారు ఉన్నారు. ఇవాళ వారందరినీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రేపు నిరసన ర్యాలీలో పాల్గొండి, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దాం. మంత్రులు నటిస్తున్నారు, సైకిల్ మీద సెక్రటేరియట్కు ఒక మంత్రి గారు వెళ్ళిపోతే పెట్రోల్ ధర తగ్గిపోద్దా? ఒక మంత్రి గారు నటించేసి డ్రామా, ఆ రోజు నీకు 15 అని సైకిల్ వేసుకు తిరిగిన మంత్రి ఇవాళ పొరుగులు చేస్తా ఉన్నాడు. ఇవాళ రాజమండ్రి ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సైకిల్ తొక్కుంటూ వెనకని ఒక రీల్ చేసుకుంటుంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు? మీరు చేయాల్సిన పనేమిటి? ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సిన బాధ్యత గల కేబినెట్ మంత్రి నేను సైకిల్ తొక్కుతున్నానంటే ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారు? ప్రజలకు భద్రత ఇస్తారని, లేకపోతే ప్రజాధనాన్ని పరిరక్షిస్తారని, లేకపోతే ప్రజల యొక్క ఏదైతే జీవన విధానంలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రమాణం చేసినటువంటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు మేము సైకిల్ వేసుకెళ్తాం, నడిచి వెళ్తాం. ఇదేమిటి డ్రామా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పట్టికను మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 113 రూపాయలు 62 పైసలు ఉంది. డీజిల్ వచ్చి 101 రూపాయి 24 పైసలు ఉంది. పక్కనున్న తెలంగాణలో 110 రూపాయలు మాత్రమే ఉంది. 98 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఉంది. అలాగే కేరళలో 110 రూపాయలు ఉంది, 99 రూపాయలు డీజిల్ ఉంది. మధ్యప్రదేశ్లో 109 ఉంది. వెస్ట్ బెంగాల్లో 108 రూపాయలే ఉంది. బీహార్లో 108 ఉంది. రాజస్థాన్లో 107 ఉంది. మహారాష్ట్రలో 106 ఉంది. ఇలా లెక్క వేసుకుంటే ప్రతి రాష్ట్రంలో కూడా మనకి మిగతా రాష్ట్రాలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు గమనించలేరు అనుకుంటున్నారా? అంటే మా ఇష్టానుసారం పరిపాలన సాగిస్తాం, మీరు ఓటేశారు, అనుభవించండి మీ కర్మ అనేటట్టుగా మీ పాలన ఉంది. ఇది మోసపూరితం, దగా ఈ ప్రభుత్వం చేస్తుంది. నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు నిత్యావసర సరుకులు ధరలు పెరగడానికి కారణం ఈ ఆయిల్ రేట్లని చెప్పిన నీ తనయుడు లోకేష్ ఇవాళ ఏమయ్యాడు?
ఇవాళ పెరిగినటువంటి ఈ డీజిల్ పెట్రోల్ ధరలు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా? పక్క రాష్ట్రాలను చూసైనా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇలా మీరేదైతే అధిక ధరలు చేశారో దానివల్ల ప్రజలపైన 3,190 కోట్ల రూపాయలు భారం పడుతుంది అనేటువంటి క్యాలిక్యులేషన్ మీ దగ్గర లేదా? ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ రేపు జరిగేటువంటి ఏదైతే ఈ ధర్నా హెడ్ క్వార్టర్స్ లో, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, అక్కడ ఆర్డీఓ ఆఫీస్ ఉంటే ఆర్డీఓ ఆఫీసులో కానీ, లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీసులో కానీ, అన్ని ఆఫీసుల్లోనూ ఈ ప్రభుత్వం ప్రజాపక్షాన కాకుండా స్వార్థపూరితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెంచిన ఈ ధరలను తక్షణమే తగ్గించమని, మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా మనం పోరాటం చేద్దాం. ఈ ప్రభుత్వ నిరంకుశ నిర్దాక్షిణ్యమైన పరిపాలన మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ, రేపు జరిగేటువంటి ధర్నాని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ మాజీ మంత్రివర్యులు తానేటి వనితమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.